నేనున్నా అని చెప్పేసి 74 అడుగుల హనుమంతుడే మన ముందున్నాడు. డెబ్బై 74 అడుగుల హనుమంతుడిని తన గుండెల్లో పెట్టుకొని కోనాయిపల్లిలో నిలబెట్టినటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంత పెద్ద ఎత్తున, అసలు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా హనుమంతుడు అంటే భారీ కాయుడు, అంటే నిజంగానే భారీ కాయుడు చేసి తెలంగాణలో నెంబర్ 1గా నిలబెట్టడానికి ఉద్దేశం ఏంటి అసలు? ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రత్యేకత లేదు. అట్లీస్ట్ ఈ విగ్రహంతోటైనా ఈ ప్రాంతానికి ఒక సపరేట్ ప్రత్యేకత తీసుకురావాలని 74 అడుగుల ఆంజనేయ స్వామిని నిర్వహించడం జరిగింది. అట్లానే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇది ఒకటే ఆలయం ప్రపంచంలో ఏకశిలపై గరుడు ఆంజనేయ స్వామిని ఉండడం ఇదే గర్వకారణం. ఇది ఎప్పుడో సిద్ధులు స్థాపించిన గుడి అని వినికిడి. ఇది స్వయంభుగా నిలిచిన గరుడ ఆంజనేయ స్వామి ఆలయం. దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే గుట్ట నుంచి వెలిసిన చింత చెట్టు, అందుకే దీని పేరు చింతగట్టు అని వచ్చింది. చింతగుట్ట గరుడ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. దీంట్లో చాలామందికి చాలా విధాలుగా బాగైనాయి. ఎక్కడెక్కడో దేశ విదేశాలు అంటే మన రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి, లైక్ బొంబాయి నుంచి, పర్బనీ నుంచి, నాసిక్ నుంచి, ఇట్లా మహారాష్ట్ర నుంచి చాలామంది ఇక్కడికి భక్తులు వస్తారు. అయితే ఈ 3 గ్రామాల మధ్యలో ఉంది కాబట్టి ప్రతిసారి దీన్ని ఒకటి ఏంటంటే తిమ్మాయిపల్లి, బందారం, కోనాయిపల్లి అనకుండా దీన్ని సపరేట్గా దీనికి ఒక గ్రామం పేరు ఇచ్చి దీన్ని అంజనాద్రి అని నామకరణం చేయడం జరిగింది.